మా తండ్రి, జీవం గల మా యేసు ప్రభువ, ఘనమైనటువంటి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సజీలుగా ఉంచినారు, స్తోత్రాలు. ఆగస్టు 4వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు, ఆగస్టు 4వ తేదీ. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనీతును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. 8వ వచనము. జయించు జీవితం యొక్క రహస్యం ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్ర రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావం నందు సామాన్య విశ్వాసం ఉంచడం ద్వారానే విజయము పొందగలం. ఒకవేళ సాతాను మనను దినదినము 1000 పర్యాయం అపవిత్రపరచుటకు పూనుకొనెను, ప్రభు రక్తములో అన్ని మార్లు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడదాం. విశ్వాసముతో మనం ఇట్లు చెప్పవలెను: నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరింపబడవలను కోరుచున్నాను. ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము, నన్ను కడుగుము. ఈ రీతిగా ఏ శోధనైనను జయించగలము. తన జీవితంలో ఏమి జరగనయ్యున్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడను విషయమును మాత్రం ఎరిగి ఉండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు కనుక అపవిత్రము కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకొనుము. దానియేలు శాఖాధాన్యదులను మాత్రం పుచ్చుకొని నిక్షయించుకున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో, అతడును అతని స్నేహితులను శాఖాధాన్యాదులను మించి ఏమీ కోరరైరి. పాలు కానీ మరి ఏ పానీయమునైనను కనీసము పుష్టినిచ్చు ఆహారమును వారు ఆశించలేదు. నీళ్లు శాఖాధాన్యాదులతోని వారు తృప్తిపడిరి. ఈ ఆహారముతోని వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఉందిరని విశ్వాసం ద్వారా ఎరిగిరి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.